ఒక ఒంటరి ఎలుగుబంటి తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఒక మంచు మనిషిని తయారు చేసి అతన్ని తన స్నేహితుడిగా భావిస్తుంది. ఆ రోజు నుండి వారిద్దరూ ఎప్పుడు కలిసే ఉండేవారు. ఆ ఎలుగుబంటి మంచు మనిషితో ఆడుకోవడం, అతనికి ఆహారం తినిపించడం వంటివి చేసేది. ఒకసారి వారిద్దరూ వాల్రస్ గుంపు ఉన్న చోటుకు వెళ్తారు. అక్కడ ఎలుగుబంటి మంచుతో దంతాలను తయారు చేసుకొని వాల్రస్ ను ఎక్కిరిస్తుంది. కానీ వాల్రస్ నాయకుడిని చూడగానే భయపడి అవి తీసేస్తుంది. ఒకరోజు రాత్రి వారు ఆకాశంలో మెరిసే అరోరా కాంతులను చూస్తూ పడుకుంటారు. కానీ మరుసటి రోజు ఉదయం ఉష్ణోగ్రత పెరగడంతో మంచు మనిషి కరగడం ప్రారంభిస్తాడు. తన స్నేహితుడిని కాపాడుకోవడానికి ఎలుగుబంటి ఎంతో ప్రయత్నిస్తుంది, కానీ సాధ్యం కాదు. చివరికి ఆ మంచు మనిషి పూర్తిగా నీరుగా మారిపోతాడు. కేవలం అతని క్యారెట్ ముక్క మాత్రమే మిగులుతుంది. ఆ బాధతో ఎలుగుబంటి ఒక పచ్చని ప్రదేశానికి చేరుకుంటుంది. అక్కడ తన స్నేహితుడిని మళ్ళీ నిర్మించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే దూరంగా మరొక మంచు మనిషి కదలడం చూస్తుంది. దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ మరొక తెల్లటి ఎలుగుబంటి మంచు బంతిని నెట్టుకుంటూ కనిపిస్తుంది. ఆ ఇద్దరు ఒంటరి జీవులు ఒకరినొకరు చూసుకొని తాము ఇక ఒంటరి కాదని గ్రహిస్తారు. వారు వెంటనే స్నేహితులుగా మారి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే మరొక కొత్త తలుపు ఖచ్చితంగా తెరుచుకుంటుంది. మనం ప్రాణప్రదంగా ప్రేమించే వ్యక్తులు లేదా వస్తువులు దూరమైనప్పుడు కలిగే బాధ శాశ్వతం కాదు. కాలక్రమేణా మనకు అంతకంటే మెరుగైన తోడు దొరుకుతుంది. నిరాశ చెందకుండా ముందుకు సాగడమే జీవితం.